ఏ పదవి లేకుండా కానీ శ్రీకాంత్ అనే వ్యక్తి అన్ని వార్డులకు వర్క్ చేసి ముందుకు తీసుకొచ్చిండు. ఇప్పుడు అతని భార్య నిలబడదు కాబట్టి ఆమెను గెలిపించి ఇంకా ముందుకు సాగించాలని అతన్ని కోరుకుంటున్నాను. ఒక విషయం ఏంటంటే ఏ వార్డులో కానీ, ఒకటే వార్డు కాదు, మా వార్డే కాదు, ఎన్ని వార్డులు ఉన్నా కానీ అతను ఏ బాధ కలిగించినా కానీ, ఏ బాధ వచ్చి నిలబడి పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా కానీ ఎమ్మెల్యే దగ్గరికి పోయి కూడా మాట్లాడే శక్తి ఉన్నది. కాబట్టి దయచేసి అందరం ఒకటై గెలిపించాలని, శ్రీకాంత్ గారిని భార్యని గెలిపించాలని, కత్తెర గుర్తుకు ఓటేసి మరీ గెలిపించాలని దయచేసి మీ అందరి గ్రామ ప్రజలను కోరుతున్నా. దయచేసి మీరు ఒక్కటి అర్థం చేసుకోండి. ఇటువంటి మంచి దొరకలేడు. మా ఒక్కటే వార్డు కాదు, 3వ వార్డు, అన్ని వార్డులకు ఎంత బాధ కలిగినా కానీ అతను వచ్చి ముందు ఉండి పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడమైనా కానీ ఏ అవసరమైనా కానీ ఆయన ముందుండి విడిపించి పోలీస్ స్టేషన్కి విడిపించుకుంటా తీసుకొచ్చిండ్రు. అదొకటి దయచేసి మీరు చూడండి, గమనించండి. ఏదో మాట్లాడు కాదు, ఇవాళ 10 మంది నిలబడతాం అది కాదు. అతను ఎట్లా ఉంటుందంటే ఆయన ఫోన్ కొట్టగానే ఇంటర్ వస్తాడు. పేరు సాయిరామ్ రెడ్డి, మా గ్రామం తల్వేద. ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో ఓరా అనే పోటీ అనేది జరుగుతుంది ప్రతి గ్రామంలో. దయచేసి ఏంటంటే కోరుకునేది, ఇక్కడ గడిచంద హరిత శ్రీకాంత్ కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించండి. ఎందుకు అనంటే గ్రామంలో ఏ సమస్య ఉన్నా, ముఖ్యంగా ప్రధాన సమస్య ఏంటంటే రైతులకు వాళ్ళు అడ్లార వేసుకునే కళ్ళం ఉంది. అక్కడికి వెళ్ళడానికి వర్షాకాలంలో వచ్చేసి బురద ఉంటుండే. దాన్ని అతను అండ్ నేను కలిసి వినాయన దగ్గర కూర్చుండి 10 లక్షల సీసీ రోడ్ శాంక్షన్ చేసుకొని ఆ సీసీ రోడ్ వేయించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో వడ్లో కొనబోతే అప్పుడు ధర్నా చేసి, ఒక నిజామాబాద్ చౌరస్తా దగ్గర ధర్నా చేసి ఎంఆర్ఓని కలెక్టర్ని అక్కడ రప్పించి రైతులకు కొనుగోలు జరిపించిండు. అటువంటి మంచి వ్యక్తిని ఎన్నుకోండి. ముఖ్యంగా ఏంటంటే గ్రామంలో ఏది ఉన్నా కానీ నేనున్నా అని ఒక భరోసా ఇస్తాడు. ప్రతి ఒక్క ఫ్రెండ్కి కానీ, ఒక అన్నకు కానీ, ఒక అక్కకు కానీ, చెల్లెకి కానీ, నేనున్న చెల్లెమ్మను వెళ్ళు, నీకు ఏం బాధ నేను చూసుకుంటా ఆఫీస్లో అని ఒక సమస్య వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూసుకుంటాడు. సో అలాంటి వ్యక్తిని గ్రామ ప్రజలు ఒకటే చెప్తున్నా, ఓటుకు నోటు కాకుండా, మద్యం సీసాకు కాకుండా ఒకటే గుర్తుంచుకోండి. పదవులు ఉన్నాడు, ఆల్రెడీ ఒక గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు వాళ్ళు పోటీ చేస్తారు, వాళ్ళకి ఇంకో పదవి కావాలనుకుంటారు. ఏ పదవిలో లేకున్నా ఎంపీటీసీ పోటీ చేసి 3వ ప్లేస్లో ఉన్నా కానీ ఓడిపోయినా కూడా మళ్ళీ ప్రజలకు చేయగలిగి మళ్ళీ మీ ముందుకు వస్తుండు. దాన్ని గమనించి తల్వే గ్రామంలో ఒకటే చెప్తున్నా, గెలిపించుకోండి, అభివృద్ధి చేసి మేము చూపిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాం.